యాక్చువల్గా ఏంటంటే 2020 వరకు గర్ల్స్కి హాస్టల్ లేదు, బాయ్స్కి మాత్రమే ఉండే. కేటీఆర్ గారు ఏంటంటే అప్పుడు కొంచెం ఫండ్స్ కేటాయించి గర్ల్స్కి హాస్టల్ కట్టించారు. అయితే 2022లో ఏంటంటే ఏమని అంటే కన్స్ట్రక్ట్ అయిన తర్వాత జియో ఏమని పాస్ చేశారంటే 50% అంటే యూజీ వాళ్ళకి 50% పీజీ వాళ్ళకని జియో పాస్ చేశారు. దానికి మా సీనియర్స్ అపోజ్ చేస్తే ఏమన్నారంటే 100% యూజీ వాళ్ళకే కేటాయించాలని చెప్పి ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేస్తే దాదాపు 20 days ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఏమన్నా ఇదే చింత చెంటు కింద ప్రొటెస్ట్ చేస్తే ఏమన్నారంటే సరే 100% యూజీ వాళ్ళకి ఇస్తామని చెప్పి ఓవరాల్గా చెప్పారు. అంటే ఎలాంటి రిటర్న్ డాక్యుమెంట్ కానీ జియో కానీ అఫీషియల్గా ఎలాంటి నోటీస్ చేయలేదు, ఓవరాల్గా చెప్పారు. ఆ తర్వాత ఏంటంటే ఏమైనా మిగిలితే అంటే దాదాపు అంటే యూజీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఏమైనా మిగిలితే మాత్రమే పీజీ వాళ్ళకి కేటాయించమని అప్పుడు చెప్పినారు. అయితే అప్పుడు ఏంటంటే 2 years నుంచి యూజీ వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, అయితే పీజీ వాళ్ళకి ఇస్తారు. ఈసారి ఏమైందంటే యూజీ వాళ్ళు చాలా అంటే ఆల్మోస్ట్ అందరు యూజీ వాళ్ళకి ఫిల్ అవుతుంది. అయితే ఈసారి ఏం చేసిందంటే మళ్ళీ 50% యూజీ వాళ్ళకి 50% పీజీ వాళ్ళకి కేటాయిస్తా అని చెప్పి ప్రిన్సిపల్ సార్ ఏంటంటే జియో పాస్ అంటే మళ్ళీ సర్క్యులర్ యూజ్ చేసి తర్వాత ఏంది మళ్ళీ ఆయన సర్క్యులర్ పాస్ చేసినప్పుడు ఏమన్నారంటే ఆల్మోస్ట్ 60 kilometers ఎబోవ్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఏంటంటే దాదాపు 150 kilometers వాళ్ళకు కూడా ఇప్పుడు సీట్ వస్తలేదు. అయితే ఏమైందంటే ఇప్పుడు సార్ ఏమంటారు అంటే అది అంటే ఇప్పుడు అంటే పేరెంట్స్ లేని వాళ్ళకి అంటే ఏదేదో క్రైటీరియా మీద సింగిల్ పేరెంట్ వాళ్ళకి క్రైటీరియా బేస్ మీద ఇస్తా అని చెప్తారు. అయితే ఇప్పుడు దాదాపు ఏంటంటే మా స్టూడెంట్స్ అంటే మా ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కూడా సింగిల్ పేరెంట్స్ మంది చాలామంది ఉన్నారు, లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తారు. వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా, మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ జాబ్ చేస్తారు వాళ్ళ పేరెంట్స్? లేదు కదా, వాళ్ళ పేరెంట్స్ కూడా ఫార్మింగ్ చేస్తారు. ఫార్మింగ్లో ఎంత వస్తుందండి? కనీసం అయితే నెలకి ఒక 9,000 రూపాయలు వస్తుంది. ఆ 9,000 ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ప్రైవేట్ బయట హాస్టల్ చూసుకుంటే ఫీజు ఎంత? దాదాపు 6,000 ఉంది. 6,000 పోనీ వాళ్ళు ఫుడ్ ఏమైనా మంచిగా పెడతారు అంటే ఫుడ్ మంచిగా పెడతలేదు. అది ఫుడ్కే బయట 2,000 అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు సంపాదించిన 9,000 8,000 ఇటే పంపిస్తున్నారు. అంటే వాళ్ళు తల్లిదండ్రులు మా కోసం అంటే 1 year అయిపోయినా కానీ నెక్స్ట్ ఇయర్ ఎలాగైనా మన పిల్లలకి హాస్టల్స్తోనే భరోసాతో ఇక్కడ పంపిస్తుంటే ఇప్పుడు హాస్టల్ లేకుండా పోతుంది. దానికోసం మేము రోడ్డుకి ధర్నాలు చేస్తుంటే మా ఫ్రెండ్స్ని కొట్టారు. దాదాపు ఇప్పుడు 60 మెంబర్స్ని ఇప్పుడు పోలీసులు ఏంటంటే అరెస్ట్ చేసిన వాళ్ళని కొడుతూ ఇప్పుడు ఏంటంటే మీ మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేస్తాను. స్టూడెంట్స్ మీద క్రిమినల్ కేసు ఎందుకు ఫైల్ చేస్తానండి? మేము మర్డర్లు చేసినామా? మా రైట్ కోసం మేము పోరాడుతున్నాం కదా, మేమేదో మాకు లేని దానికోసం అయితే ఫైటింగ్ చేస్తలేము కదా, మా కోసం మేము పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఏమంటారు మీ అకాడమిక్స్ పాడవుతారు అంటారు. అసలు మాకు టీచర్స్ కరెక్ట్గా వస్తేనే కదా మాకు అకాడమిక్స్ పాడేది. మా వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ కంప్యూటర్స్ లేవు సార్, ఇది మా పరిస్థితి సార్ అంటే ఏమంటారు తెలుసా? అప్పట్లో అంబేద్కర్ గారు అబ్రహం లింకన్ గారు చెట్టు కింద కూర్చొని చదువుకోలేదు, మీకు కంప్యూటర్స్ ఉన్నాయి చదువుకుంటారు. ఈ ఐటీ రంగం ఇప్పుడు ఐటీ అంటే ఈ టైంలో కంప్యూటర్స్ లేకుండా ఎవరు జాబ్ వస్తుందండి? జాబ్ వస్తున్నాయి ఎవరికైనా. ఇప్పుడు మా కోసం మేము ఫైటింగ్ చేస్తుంటే కేసులు వేస్తామంటున్నారు, ఏదేదో చేస్తామంటున్నారు. కేసులు వేస్తే రేపు మాకు ఎట్లా వస్తుందండి జాబు?